ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకొని కాల్ షీట్స్ ఇస్తూ పోవచ్చు అనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్గా తెలుసుకున్నాను అంటున్నాడు వర్ధమాన యువ కథానాయకుడు మణిసాయి తేజ. ఒకసారి హీరో అయితే లైఫ్ లాంగ్ కాలు మీద కాలు వేసుకొని కాల్ షీట్స్ ఇస్తూ పోవచ్చు అనుకున్నాను. కానీ హీరోలు పడే కష్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రాక్టికల్గా తెలుసుకున్నాను అంటున్నాడు వర్ధమాన యువ కథానాయకుడు మణిసాయి తేజ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు వీరాభిమాని అయిన మణిసాయి తేజ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాటలో 2 పదులు నిండకుండానే నూన్గు మీసాల వయసులో బ్యూట్ లవర్స్ చిత్రంలో హీరోగా ఆరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే ఎవడి బుడ్డోడు అనిపించుకున్న ఈ చిచ్చర పిడుగు వెంటనే రుద్రాక్షపురం చిత్రంలో హీరోగా నటించే అవకాశం సొంతం చేసుకుని మరింతగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా 3వ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. వంశీకృష్ణ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణిసాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన మెకానిక్ త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన నచ్చేశావే పిల్ల నచ్చేశావే పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి మణిసాయి తేజను లక్షలాది మందికి సుపరిచితం చేసింది. క్రేజీ కుర్ర హీరోల జాబితాలో తన పేరు కూడా చేరేందుకు అవసరమైన లుక్స్, హార్డ్ వర్క్, నేచర్ పుష్కలంగా కలిగిన మణి పోరాటాలు, నృత్యాలు వంటి విభాగాల్లో తనను తాను మరింతగా మలుచుకుంటూ సినిమానే శ్వాసగా, సినిమానే ధ్యాసగా ముందుకు సాగుతున్నాడు. తను నటించే ప్రతి సినిమా తనకు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లా భావిస్తూ అందులో నటించే సీనియర్స్ అందరూ తనకు ప్రొఫెసర్లుగా పరిణగిస్తూ నటనలో పాఠాలు నేర్చుకుంటూ నటుడిగా పరిణితి చెందుతున్న సాయి తేజ తన 3వ చిత్రం మెకానిక్ తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించిందనే కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నాడు. తాను హీరో కావడం కోసం తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఎన్నో త్యాగాలు చేస్తున్న తన తల్లిదండ్రులు తనను చూసి గర్వపడేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని ఒకంత భావోద్వేగానికి లోనవుతూ చెబుతున్న మణిసాయి తేజ తన గమ్య సాధనలో కృతకృత్యుడు కావాలని మనసారా కోరుకుందాం.